రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుకు సంబంధించి కడియం శ్రీహరి స్పందించారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై కడియం ఘాటు వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై కోర్టు తీర్పును శిరసా వహిస్తానని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఉప ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాను సిద్ధంగానే ఉంటానని కూడా తెలియజేశారు. అంతేకాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు శుద్ధపూసల్లాగా మాట్లాడుతున్నారని, ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులు చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతోందని కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. బీఆర్ఎస్ నేతలు చేసిన ఘనకార్యాల వల్లనే పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లుగా ఉందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదంటూ కూడా కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది. రేపు 10వ తారీఖు నాడు కూడా అది మళ్ళీ ఆర్గ్యుమెంట్స్కి వస్తున్నది. ఎవరమైనా కోర్టు తీర్పుకు లోబడి ఉండవలసిందే. తప్పకుండా నా మటుకు నేను కోర్టు తీర్పును శిరసావహిస్తాను. ఉప ఎన్నికలంటూ వస్తే తప్పకుండా ఆ ఉప ఎన్నికలను ఎదుర్కోవటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. దాంట్లో రెండవ అభిప్రాయం ఏమి లేదు. పారిపోయే ప్రసక్తి అసలే లేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నేను భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారందరిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నది. వీళ్ళందరూ అవకాశవాదులని, వీళ్ళందరూ స్వార్థపరులని, వీళ్ళందరూ వెన్నుపోటుదారులని, వీళ్ళందరినీ తక్షణమే డిస్క్వాలిఫై చేయాలి, ఉప ఎన్నికలు రావాలని అంటున్నారు. కానీ ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే మంచిది. బీఆర్ఎస్ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో దాదాపు 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారు. ఆయా పార్టీలకు రాజీనామాలు చేయకుండానే అందులో కొందరు మంత్రులు కూడా అయ్యారు. ఫిరాయింపులను ప్రోత్సహించి ఫిరాయించిన ఎమ్మెల్యేలను మీ ప్రభుత్వాల్లో మంత్రులుగా పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలను అసెంబ్లీలో లేకుండా చేసి ఫిరాయింపుల చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేసిన మీరు మిగతా వాళ్ళు చేసింది తప్పని విధంగా మాట్లాడుతున్నారు. ముందు మీరు శుద్ధపూసలైతే కదా, మీరు సరిగా ఉంటే కదా. మీరు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారమా?